జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చిత్రగుప్త. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కవిత ఎపిసోడే మరొకసారి చక్కర్లు కొడతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత, ఆమె రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో మరియు జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక ఆందోళన అయితే రేకెత్తిస్తూ ఉన్నది అనేది తెలుస్తూ ఉన్నది. ఏది అది ఆ విషయం అంటే, కవిత ఎటువైపు, కాంగ్రెస్ వైపు పోతుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ వైపు పోతుందా, లేక కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఏమున్నాయా? తెలంగాణ రాష్ట్ర బహుజన సమితి పార్టీగా ఒక పేరు ఖరారు చేశారని చెప్పేసి కొన్ని పత్రికలు చూపిస్తా ఉన్నాయి. దీంట్లో నిజం ఎంత? అయితే ఒకసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే ఉందో, ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఈమెను లాక్కునే ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీ కండువ కప్పే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రికలలో కూడా క్లియర్గా రాసుకుంటూ వచ్చారు. ఏమని రాసుకుంటూ వచ్చారంటే, అవినీతి మరకలున్నా సరే రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల కోసం ఎవరినైనా చేర్చుకునేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దినపత్రికలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. నిజంగా కవితను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆకర్షిస్తున్నారా అంటే ఇది క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వాళ్ళంతా బీజేపీలోకి వస్తారు. బీజేపీలోనే వాళ్ళకే టికెట్లు వస్తాయి. వాళ్ళే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలలో కొంతమంది వాళ్ళే, ఎంపీలలో కొంతమంది వాళ్ళే అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారం చేస్తూ ఉన్నది. కవిత భారతీయ జనతా పార్టీకి లొంగిపోయింది, విలీనం అనే పేరు కూడా తీసుకొచ్చింది అనేది ఒక పెద్ద ఎత్తు సంచలనమైనటువంటి విషయాలతో మాట్లాడుకోవచ్చు. మరొక విషయం ఈడొకటి, గతంలో చాలామంది నేతలు ఉన్నా సరే, గతంలో చాలామంది వ్యక్తులు ఉన్నా సరే, అవినీతి ఆరోపణలు ఉన్నా సరే, అలాంటి వ్యక్తులను భారతీయ జనతా పార్టీ తీసుకున్నది పార్టీలోకి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ కవిత బీజేపీలోకి అన్న విధంగా కాంగ్రెస్ పోర్ట్రే చేస్తూ ఉన్నది. అసలు నిజంగా ఎవరెవరు వచ్చారు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి? అసలు కవితని ఎందుకు నిజంగా ఒక చర్చలు ఏమనెత్తితే కవిత బీజేపీకి ఎందుకు అనేది ఒక దానికంటే ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా బీజేపీలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలు ఎవరెవరు అనే ఒక రాతపూర్వకంగా మాట్లాడుకుంటే, మొదటగా కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి అందరం ఓనర్లమే, ఎవరు కూడా బానిసలు లేరు, అందరు ఓనర్, ఉన్నోళ్ళంతా ఓనర్లే అన్న మాట నుంచి మొదలైనటువంటి ఈటెల రాజేందర్ గారికి ఇష్యూ తర్వాత ఆయనను బర్తరఫ్ చేసేంత వరకు, ఆయనను బయటికి పంపించేంత వరకు ఒక సంఘటన విషయంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి చేరింది. ఈటెల రాజేందర్ నెంబర్ 2 పొజిషన్ ఉండే పార్టీలో. అలాంటి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీని కాదని ఇక్కడ దేనిలోకి వచ్చినాయా అంటే భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉప ఎన్నికలు వచ్చినాయి హుజురాబాద్ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ కండువ మీద ఈటెల రాజేందర్ గెలిచారు. ప్రధానంగా చూసుకుంటే ఆయన తర్వాత ఎలక్షన్లో రెండు టికెట్లను భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన తర్వాత ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎంపీగా మల్కాజ్గిరి నుండి రేవంత్ రెడ్డి గారు ఏవైతే సిట్టింగ్ ఏరియా ఉండనో అక్కడ నుండి 4 లక్షల పైచిలుకు ఓట్ బ్యాంక్ తోటి ఈటెల రాజేందర్ గెలిచారు. ఈయన కూడా పుట్టుకతో బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి నేత. తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ టు కాంగ్రెస్ టు బీజేపీ. ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా చేసినటువంటి వ్యక్తి. 2014 సమయంలో ఆయన కూడా బీజేపీలోకి చేరినటువంటి పరిస్థితి. తర్వాత బీబీ పాటిల్ ఎక్స్ ఎంపీ జైరాబాద్, ఈయన కూడా బీఆర్ఎస్ హార్డ్ కోర్ మనిషి. అక్కడ నుండి మన బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీలోకి 3వ వ్యక్తి మాజీ ఎంపీ. తర్వాత గోడెం నాగేష్ టీడీపీ నుండి టీఆర్ఎస్ టు బీజేపీ. ఈసారి ఆయన ఎంపీగా గెలిచారు. ఇక్కడ అందరికీ ఎంపీ టికెట్లు వచ్చినాయి. ఇక్కడ చేవేళ్ల నుండి భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. బీబీ పాటిల్ జైరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గోడెం నాగేష్ మళ్ళొకసారి ఎంపీగా గెలిచారు ఆయన.
తర్వాత పోతుగంటి రాములు ఎక్స్ఎంపీ, ఈయన టీడీపీలో చంద్రబాబు నాయుడు హయాంలో క్రీడా శాఖ మంత్రిగా చేసిరు. తర్వాత బీఆర్ఎస్ పోయిరు. తర్వాత ఎంపీగా 2019 ఎన్నికలలో ఎంపీగా గెలిచిరు. ఆయన కూడా ఓడిపోవడంతో పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల భారతీయ జనతా పార్టీ వైపు చూసిరు, కానీ మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. తర్వాత మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. తర్వాత భువనగిరికి సంబంధించినటువంటి మాజీ ఎంపీ కూడా ఆయన ఇక్కడ బీఆర్ఎస్ టు బీజేపీ వచ్చారు. ఇక్కడ ఇంతమంది పెట్టుకుంటే మరొకటి ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో శానంపూడి సైదిరెడ్డి, ఈయన కూడా బీఆర్ఎస్ టు బీజేపీలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇక తర్వాత గువ్వల బాలరాజు రీసెంట్గా పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి. ఈయన కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితులలో గువ్వల బాలరాజు ఒకరు. ఆయన కూడా బీఆర్ఎస్ను వదిలేసి బీజేపీలోకి రావడం గమనార్హం. ఆయన అసలు ఎందుకు రాజీనామా చేసిండు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. తర్వాత రాథోడ్ బాపురావు కావచ్చు, జలగం వెంకట్రావు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్సెట్రా చాలామంది ఉన్నారు. ఒకానొక సమయంలో 2011-12 సమయంలో 12 లేదా 13 సమయంలో రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలోకి డైరెక్ట్ వచ్చిండు. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంది అంటే మొత్తం బీఆర్ఎస్ టు బీజేపీ వస్తూ ఉన్నారు. అయితే బీజేపీకి ఎవరైనా పర్వాలేదు, అవినీతి మరకలున్నా పర్వాలేదు, ఎవరైనా సరే పార్టీ నిండితే చాలన్న విధంగా కాంగ్రెస్ పత్రికలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు దీంట్లో 1, 2, 3 ముగ్గురు ఎంపీలు కూడా వీళ్ళే. తర్వాత రఘునందన్ రావు గారు కూడా బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వ్యక్తే. అయితే ఇది ఎట్లా చూడొచ్చు అంటే కవితను కూడా తీసుకుంటారు బీజేపీలే అన్నదానికి వీళ్ళందరినీ ఉదాహరణ చూపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అయితే మరొకటి ఏంటంటే అవినీతి మరకలు ఉన్నాయి కదా, లిక్కర్ స్కామ్ ఉన్నది కదా, తర్వాత ఆమె మీద తిహార్ జైలు ఉన్నది కదా, ఆమెను బీజేపీలోకి తీసుకుంటారా అంటే అట్లా కూడా కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉన్నదంటే గతంలో ఎవరైతే బీజేపీని పొల్లు తిట్టి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నేతలు ఉన్నారో అజిత్ పవార్ కావచ్చు, ప్రఫుల్ పటేల్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అవినీతి మరకలు ఉన్నటువంటి నేతలు వీళ్ళందరినీ కూడా తీసుకున్నది కదా బీజేపీ పార్టీ. అలాంటి పార్టీ వాళ్ళ దాంట్లో పోగానే వాషింగ్ పౌడర్ నిర్మలాగా వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది, వాళ్ళ దాంట్లో చేరితే చాలు. అందుకే కవితను కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కవితను బీజేపీ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏం మాట్లాడారంటే అవినీతి పరులకు చోటు లేదు, కవితను తీసుకునే ఆస్కారమే లేదు, అసలు దానికి సంబంధించినటువంటి ఇష్యూయే కాదు, కవితను మేమెందుకు తీసుకుంటామన్న విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే రామచంద్రరావు గారికి మాటలకు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్గా ఇది చేస్తూ ఉన్నారు. ఒక అజిత్ పవార్ కావచ్చు, ఒక ప్రఫుల్ పటేల్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, అక్కడ భారతీయ జనతా పార్టీ సీఎంగా గొప్ప సేవలు అందిస్తున్నటువంటి హిమంత బిశ్వంత్ శర్మగా ఆయన పేరు చెప్తా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు కవిత ఎపిసోడ్ కమలదళం ఏం చేయబోతా ఉన్నది? కమలదళం నిజంగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతోటి నిజంగానే కవితను లాక్కునే ప్రయత్నం చేస్తుందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. మీరు మీ కామెంట్ల రూపంలో చెప్పండి. కవిత ఫుల్ ఎపిసోడ్పై భారతీయ జనతా పార్టీ నిజంగానే ఇంట్రెస్టెడ్గా ఉండి నిజంగానే ఒకవైపు ఈ దారి తీస్తూ ఉన్నదా అంటే కవితను లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నదా? కవితకు పార్టీలో చోటు కల్పించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్న విధంగా వాషింగ్ పౌడర్ నిర్మా అయ్యే అవకాశాలు ఏమైనా గట్టిగా కనిపిస్తాయి? మీ కామెంట్ల రూపంలో చెప్పండి. కవిత భారతీయ జనతా పార్టీలో చేరుతుందా లేదా? అందరికీ ఈ కంటెంట్ గా నాకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్.